చూసారా, ఒక్కొక్కసారి తెలియకుండా అండి దోశ పెనం పొయ్యి మీద పెట్టాను. బీరకాయ కూర పొయ్యి మీద వేసాను. ఉప్పు పసుపు వేసి మూసాను. బీరకాయ ఇది ఒక పెసరట్టు వేద్దాము అనేసి, ట్యాబ్లెట్ వేసుకోవాలి కదండి, ఒక పెసరట్టు వేద్దామని దోశ పెనం పెట్టా. రోడ్లో కూరగాయల అబ్బాయి వచ్చాడు. సరే మా వారికి చట్నీకి కొబ్బరికాయ ఏమైనా తీసుకుందామని బేరవాడండి. గబగబా తీసి అబ్బాయికి డబ్బులు బకెట్లు వేసి పరిగెత్తుకొచ్చేస్తుంటే ఫోన్ వచ్చింది. మా వారు ఏదో సర్టిఫికేట్లు ఏదో వాట్సాప్లో పంపించమని, నేను ఆ ఫోన్ అటెండ్ చేసి అమ్మటే సర్టిఫికేట్లు ఎత్తికి చూస్తే ఇంట్లో ఒకలాంటి వాసన. దోశ పెనం పెట్టేసి వదిలేసాను కదా, మాడిపోయింది. సరే అండి, మాడింది, మనం ఇప్పుడు పని చేయదు, వాళ్ళంతా పని చేయదు. దీన్ని పనిలో పని అండి. ఏంటంటే అండి, ఈ టైంలో ఇలా ఎక్స్ట్రా ఉన్నది అంచులు కట్టిన నూనె అది గీతే బాగా వచ్చేస్తుంది. ఎలాగో మనం అనుకోకుండా మార్చాం కదా, దాన్ని ఇలా గీరేసండి బాగా తోనేసి తర్వాత ఒక ఉల్లిపాయ రాసి కరకనేసి అప్పుడు మళ్ళీ మొదలు వచ్చినట్టండి. ఇలా పొయ్యి మీద పెనం పెట్టేస్తే ఒక రోజల్లా దోశ రాదు, పెనం పాడైపోయింది. ఏం చేద్దామండి, తెలిసి చేసినా తెలియకపోయినా ఏదో ఒక ఉపయోగం కదండి. ఇవాళ దీన్ని ఇలాగా గీరేసి బాగా స్క్రబ్ పెట్టుకొనేసి మళ్ళీ ఉల్లిపాయ అది రాస్తానండి. కొంచెం నూనె వేసి ఒక దోశ వేసి మళ్ళీ మొదటికి వచ్చిందండి పెనం. ఫస్ట్ మనం పెనం కొన్నప్పుడు ఎలా సానబెడతామో ఈరోజు కూడా అలాగే అండి. అనుకోకుండా అండి పొయ్యి ఆపేసి వెళ్ళాలి గొక్కున, ఏదో ఒక్క నిమిషమే ఫ్రిడ్జ్లోంచి పిండి తీద్దాం అనుకున్నా. ఎందుకండి ఆ రోడ్లో కూరగాయల అబ్బాయి కొబ్బరికాయలు అనగానే సరే కొబ్బరికాయకి డబ్బులు బకెట్లు వేస్తే అబ్బాయి బకెట్లో కొబ్బరికాయ వేసేస్తాడు. మనం వచ్చేద్దామంటే ఫోను, ఈ ఫోన్ వల్ల ఎన్ని లాస్లో చూడండి. గ్యాస్ ఇదంటే ఇప్పుడు మన పెనం ఈరోజు దోశ వేస్తే రాదు. చపాతీ కలిసినా ఒక రోజు 2 రోజులు రాదండి. సరే ఎలాగో తప్పు జరిగిపోయింది కాబట్టి దీన్ని ఈరోజు ఇలా గీరేద్దాం. పాలకంతా పోయి శుభ్రంగా నీట్గా అవుతుంది కదండి. మనం వాంటెడ్గా చేసినా ఇలా క్లీనింగ్ చేస్తాం, అన్వాంటెడ్గా జరిగింది కదండి. దాన్ని వేరే విధంగా మనం పక్కన సరిచేసుకోవాలంటే ఈరోజు క్లీన్ చేసేయాలండి. ఇక్కడ ఎప్పుడు నుంచో పేరుపోయినాము, పాత నూనె జిడ్డు ఇదంతా బాగా వచ్చేస్తుంది. ఎప్పుడైనా బయటికి వెళ్ళాలని చెప్పినప్పుడు పోయి ఆపేయాలండి. అదే చిన్న అలక్ష్యం. రెస్ట్గా రమ్మమ్మ వంట అండి. ఇది బాగా గీరేసి తోమేసి ఉల్లిపాయ రాసేస్తాను. తర్వాత నూనె వేసి ఒక దోశ వేసానంటే మళ్ళీ మామూలు అవుతుంది. అప్పుడప్పుడు పెనాన్ని మళ్ళీలాగా రుద్దుకోవాలండి. వాళ్ళు అనుకోకుండా మనతో ఈ పని చేయించుకుంటుంది.